జేడి నిశితలకి గన్ పెట్టి, యువరాజ్ మర్యాదగా అవన్నీ విడిచిపెట్టు, లేదంటే అక్కడ గన్ పేలే 2 సెకండ్ల ముందు ఇక్కడ గన్ పేలుతుంది అని అంటుంది యువరాజ్తో. అప్పుడు యువరాజ్ మంత్రసానిని వెళ్ళు అని పంపేస్తాడు. పంపితే అక్కడ జేడి కూడా నిషికను వదిలేస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మంత్రసానితో జేడి కేడీలు మాట్లాడతారు. అంటుంది కదా మంత్రసాని, నువ్వు సుహాసిని దేవి కొడుకు ఆ బాబు అని చెప్పేసి అంటుంది. అంటే అవునమ్మా అని అంటే కేడి ఛాతి పైన లెఫ్ట్ సైడ్ ఉన్న స్వస్తిక్ బొమ్మను చూసి నువ్వే సుహాసిని దేవి కొడుకువి అని చెప్పేసి ఆ మంత్రసాని అంటుంది. అప్పుడు మంత్రసాని అంటుంది కదా, నువ్వే అనడానికి ఒక్క మచ్చ చాలు అని చెప్పేసి మంత్రసాని అంటుంది. తర్వాత కేడి అంటాడు కదా, ఈ మచ్చ కాకుండా వేరే బలమైన సాక్ష్యం వేరే ఏదైనా ఉందా అమ్మా అని అంటే మంత్రసాని అంటుంది కదా, ఉంది బాబు అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా అంటే, నువ్వు మీ అమ్మ నాన్నలతో కలిసి దిగిన ఫోటో ఒకటి రిజిస్టర్లో జత చేశారు బాబు, ఆ సాక్ష్యాలన్నీ రాజ్మహల్లోనే ఉన్నాయి అని చెప్పేసి అంటుంది ఆమె మంత్రసాని. అప్పుడు కేడి అంటాడు కదా, ఈ ఒక్క సాక్ష్యం చాలు నా పేరు ముందు వజ్రపాటి అని చేర్చడానికి అని చెప్పేసి కేడి అంటాడు. అని కేడి జేడీలు ఇద్దరు రాజ్మహల్కి బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రిజిస్టర్ ఉంటుందా ఉండదా, లేదా వీళ్ళకంటే ముందే యువరాజు వెళ్ళి ఆ రిజిస్టర్ని ఏమన్నా చేస్తారా, లేకపోతే ఆ రిజిస్టర్ అంతా తీసుకెళ్ళి మీనన్ చేతిలో ఉంటుందా, అసలు ఏం జరుగుతుంది, ఇక్కడికి పాపం వాళ్ళు వచ్చినందుకు సాక్ష్యాలు దొరుకుతాయా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.